ఏపీ విజయ పేరుతో కల్తీ పాలు నెయ్యి అట. ఏది ఏది కల్తీ కాదు చెప్పండి? ఏది కల్తీ కాదు? ఇప్పుడు లడ్డు అంశంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి కదా. లడ్డు మొన్న మొన్న కోవా బన్ అని రకరకాల అసలు సంబంధం లేకుండా దాన్ని ప్రజల మీదకి మభ్యపెట్టి రుద్దే ప్రయత్నం, అపోహలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏది కల్తీ కాదు? మనం ఏమైనా స్వచ్ఛమైన పాలు తాగుతున్నామా? నిజంగా డైరీ ఫామ్ నుంచి వచ్చిన పాలైనా కానీ కల్తీ కాకుండా రావట్లేదు. ఎక్కడ ఇప్పుడు ఏదైనా కానీ, ఇప్పుడు ఆవులకైనా కానీ గేదెలకైనా కానీ అసలు ఫుడ్ సక్రమంగా ఎక్కడ దొరుకుతా ఉంది? ఏది ఎక్కడ దొరికింది? ఏ ఫుడ్ పెడుతున్నారు? అసలు ఎక్కడా కూడా కల్తీ లేకుండా అయితే ఏదీ లేదు. మనం తాగే రోజు తాగే పాలు కానీ నెయ్యి కానీ ఏదైనా కానీ ప్రతిదీ కల్తీయే. ఇవన్నీ బయటపడుతున్నాయి. కొంతమంది పెద్ద ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హెరిటేజ్ సంస్థ ఉంది. మరి ఆ సంస్థకు సంబంధించిన కల్తీ అని ఎప్పుడైనా పేరు వార్తల్లో వచ్చిందా? రాదు. కానీ కల్తీ జరుగుతుంది అందులో కూడా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఎవరు కూడా పేపర్లో రాసే ధైర్యం చేయరు. ఫస్ట్ ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజ్ ఇచ్చారట. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఫైర్ అట. విజయ డైరీ పేరుతో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజ్ ఇవ్వడంతోనే మార్కెట్లోకి కల్తీ పాలట. కల్తీ నెయ్యి వస్తున్నాయని తెలంగాణ విజయ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మండిపడ్డారట. విజయ డైరీ పేరుతో కల్తీ పాల ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ లాలాపేటలో విజయ భవన్లో శనివారం తెలంగాణ విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డి కలిసి అమిత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారట.